నమస్తే. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ పేర్లు కావాలనే చర్చ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ఈరోజు బీజేపీ పార్టీ ముట్టడించే ప్రయత్నం చేస్తుంది. సో మాట్లాడే ఈ అంశం పైన మనతో పాటు మాట్లాడే రాష్ట్ర గ్రంథాలయ సంస్థల చైర్మన్ రియాజ్ సార్ ఉన్నారు. సో చెప్పండి సార్, ఏం చెప్తారు నేషనల్ హెరాల్డ్ కేసు పైన? సో కావాలని సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. సో ఏం చెప్తారు? వాస్తవంగా భారత స్వతంత్ర ఉద్యమంపై, ఆ స్వతంత్ర ఉద్యమంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక పోషించిన గొప్ప భూమికపై ఏమాత్రం అవగాహన లేని, సంబంధం లేని భారతీయ జనతా పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అరాజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. క్లియర్గా చెప్తున్న విషయం ఏంటంటే, వాస్తవంగా మేము అనుకుంటున్న విషయం ఏంటంటే, నేషనల్ హెరాల్డ్ పత్రికను నడపడంలో, నిర్వహించడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించింది నెహ్రూ గారు. ఆ రోజు నెహ్రూ గారు జైలుకు పోయినారు. ఆ రోజు నెహ్రూ గారు సొంత ఆస్తులను ఖర్చు పెట్టి, సొంత ఆస్తులను పణంగా పెట్టి నేషనల్ హెరాల్డ్ పత్రికను బతికించారు. ఆ రోజు నేషనల్ హెరాల్డ్ పత్రిక భారతీయుల మధ్య ఒక గొప్ప ఐక్యత తీసుకొచ్చింది. ద ఫీలింగ్ ఆఫ్ కామన్ కాన్షియస్నెస్, ద ఫీలింగ్ ఆఫ్ టుగెదర్నెస్ అనే భావన తీసుకొచ్చి స్వాతంత్ర ఉద్యమంలో భారతీయులు ఏకం చేసింది. ఆ పత్రిక నిర్వహణలో చారిత్రాత్మకమైన పాత్ర పోషించిన నెహ్రూ కుటుంబ వారసులుగా, గాంధీ వారసులుగా ఈరోజు ఎవరైతే మనకి కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తూ ఉన్నారో వాళ్ళని వేధించడం ద్వారా స్వాతంత్ర ఉద్యమాన్ని అపహాస్యం చేయడం, స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పాత్రను విస్మరించడం, అట్లాగే ఈరోజు రాహుల్ గాంధీ గారి చైతన్యవంతమైన నాయకత్వాన్ని, సోనియా గాంధీ గారి చైతన్యవంతమైన నాయకత్వాన్ని ఈరోజు కన్ఫ్యూజ్ చేయడం కోసం బీజేపీ రాజ్యాంగ వ్యతిరేకంగా ఈరోజు కుట్ర పడే ప్రయత్నం చేసింది. మేమేమంటున్నాం అంటే, మీకు స్వాతంత్ర ఉద్యమంతో సంబంధం లేదు, స్వాతంత్ర ఉద్యమం స్ఫూర్తితో సంబంధం లేదు. స్వాతంత్ర ఉద్యమంలో మీరు మీ పాత్ర ఏందో ప్రజానికానికి అందరూ తెలుసు. ఈరోజు ఆ నేషనల్ హెరాల్డ్ పత్రిక పేరు మీద ఆ రోజు ఏదైతే చారిత్రక బాధ్యత నిర్వహించిందో ఆ పత్రికకు వ్యతిరేకంగా, స్ఫూర్తి వ్యతిరేకంగా ఈరోజు రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని మీరు బేసికల్గా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు హైకోర్టు తీర్పు, ఢిల్లీ హైకోర్టు తీర్పు మనకేం చెప్తా ఉందంటే, ఈ దేశంలో ఇంకా స్వతంత్ర వ్యవస్థ, న్యాయ వ్యవస్థ బతికే ఉంది. ఈ దేశంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ స్వతంత్ర భావాల్ని తీసుకొస్తుంటుంది. ఈరోజు న్యాయాన్ని కాపాడుతుందనే ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. ఇది కేవలం మాకు ఉపశమనం అనుకోవట్లేదు. ఇది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ చర్య తీసుకుందో ఇవి రాజ్యాంగ వ్యతిరేక చర్యలు. భారతదేశ న్యాయ వ్యవస్థలో ఇప్పటికీ న్యాయానికి అవకాశం ఉంది. కక్ష సాధింపు ధోరణులకు భారత రాజ్యాంగం అనుమతించిన విషయాన్ని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఏదైతుందో అది ప్రస్ఫుటం చేసింది. కాబట్టి మేము ప్రధానమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు రూపాయి డాలర్ ఎదురుగా 91 రూపాయలుగా నిలిచిపోయింది. బహుశా భారతదేశంలో ఇంత ఆర్థిక సంక్షోభం, రూపాయి పతనం ఎప్పుడు జరగలేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఢిల్లీ అంతా వాయు కాలుష్యంతో నిండిపోయింది. నిరుద్యోగంలో మనం టాప్లోకి వెళ్ళిపోయినాం, అవినీతిలో టాప్లోకి వెళ్ళిపోయినాం. ఇట్లాంటి వాటిని అడ్రస్ చేయకుండా చాలా దుర్మార్గంగా మోడీ గారు విదేశీ పర్యటనలో ఉన్నారు. ఒక సామెత గుర్తొస్తూ ఉన్నది, రోమ్ తగలబోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా ఈరోజు ఈ మోడీ, ఈ గౌరవ ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు ఈరోజు దీనికి భిన్నంగా ఆయన విదేశీ పర్యటనలో సంక్షోభాన్ని మీరు ఫేస్ చేస్తారు. మీరు విదేశాలకు పోయి బేసికల్గా ఈ వాస్తవ విషయాలు విస్మరించడం ఏదైతే అది సరైన వైఖరిగా మేము భావించట్లేదు. అంటే నేషనల్ హెరాల్డ్ కేసు విషయానికి వస్తే, సో అప్పట్లో ఈడీ కూడా కంప్లీట్ గా ఎలక్షన్ మూమెంట్లోనే సో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా ఫ్రీజ్ చేసిన పరిస్థితి. సో ఒక చిల్లి కావాలి ఎలక్షన్కి వెళ్ళిన పరిస్థితి. ఏం చెప్తారు? వాళ్ళ బీజేపీ ఏమనుకుంటుందంటే, కాంగ్రెస్ ముక్త్ భారతాన్ని ఆదరించింది, కానీ మేము 44 సీట్ల నుంచి 100 సీట్లు ఎగబాకాం. అట్లాగే అనేక రాష్ట్ర ఎన్నికల్లో మేము విజయాలు సాధించాం. ఈ రోజు త్వరలోనే మేము కొన్ని రహస్యాలు బయటకు రాబోతున్నాయి. ఈవీఎంలో ఎట్లా ట్యాంపరింగ్ చేస్తారు, ఓట్ చోరీ అనే పేరుతోటి ఎట్లా మొత్తం ఎలక్షన్స్ మీ వైపు రిజల్ట్ మలుచుకున్న విషయాన్ని మేము స్పష్టంగా చూపెట్టబోతున్నాం. ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు 2-3 డెమాన్స్ట్రేషన్ చేశారు. ఆయన చేసి బేసికల్గా ఏం జరిగిందనే విషయాన్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. కొంచెం మేమేమంటున్నాం అంటే, చాలా పకడ్బందీగా త్వరలోనే ఈ వాస్తవాలను ప్రజలకు చెప్పే ప్రయత్నంలో మేము సఫలీకృతమవుతాం నిజాలు తెలిసినప్పుడు. ఎందుకంటే ప్రజల్ని అబద్ధాలతోటి కొంతమంది ప్రజలు మభ్యపెట్టవచ్చు, కానీ పూర్తి నిజాలతోటి ప్రజాధికారి మొత్తం అన్నిసార్లు మభ్యపెట్టడం సాధ్యం కాదు. త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తే ఏ భారతీయ జనతా పార్టీ, ఏ స్వతంత్ర ఉద్యమానితో సంబంధం లేని పార్టీ, ఈరోజు రాజ్యం వెళ్తున్న పార్టీ, రాజ్యాంగానికి విఘాతం కలిగించి రాజ్యాంగ సంస్థలు జేబులో వేసుకున్న పార్టీ ఏదైతుందో అది ఖచ్చితంగా ప్రాయచిత్తాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఏదైతుందో ఆ భారతీయ జనతా పార్టీకి మేము ఈరోజు ర్యాలీ ద్వారా ఒక స్పష్టమైన హెచ్చరికలు చేయబోతున్నాం. మేము దాడి చేయడం వ్యక్తిగతంగా బీజేపీ లాగా వ్యక్తిగత హనాన్ని చేయడం మా ఉద్దేశం కాదు. కానీ బీజేపీకి తెలియాలి, వ్యక్తిగతంగా మీరు ఎవరినన్నా మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అదే రకంగా ప్రతిఘటన ఉంటుందనే విషయం కూడా వాళ్ళు తెలియాలి. అట్లాగే ఈరోజు రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేసే క్రమంలో, రాజ్యాంగాన్ని బేసికల్గా తుంగలో తొక్కే క్రమంలో బీజేపీ చర్యలు ఏ రకంగా భారత ప్రజాస్వామ్య విలువల్ని ఏ రకంగా విఘాతం కలిగిస్తున్న విషయం ప్రజానికి తెలియాలి. కాబట్టి ఈరోజు మేము చలో బీజేపీ ఆఫీసర్ పిలుపునిచ్చాం.
శాంతియుతంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము మా పందాలో పోతాం, ప్రజలకు నిజాలు చెప్తాం, ప్రజాస్వామ్య వ్యవస్థలో మా భూమిక మేము పోషిస్తాం. ఇంకోవైపు ఇటు మన్రేగా నుంచి రీసెంట్ గా పార్లమెంట్ ఒక బిల్ కూడా పెట్టారు. సో మన్రేగా మహాత్మా గాంధీ పేరు కూడా తీసేయడం జరిగింది. సో దాంట్లో నుంచి వికసిత్ భారత్ రామ్జీ అని చెప్పేసి కొత్త బిల్లుని తీసుకొచ్చిన పరిస్థితి. ఏం చెప్తారు సార్ దాన్ని? భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి దిక్సూచి కేర్ ఆఫ్ అడ్రస్ మహాత్మా గాంధీ. ఈరోజు నవభారత్ నిర్మాత మహాత్మా గాంధీజీ. సుభాష్ చంద్రబోస్ గారే గౌరవంగా వారు నేతాజీ గారు వారిని జాతిపితగా అభివర్ణించారు. ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ హౌ గాంధీ ఈస్ గ్రేట్. ఈరోజు ప్రపంచంలో మీరు ఏ దేశానికి పోయినా కూడా గాంధీ గారి విగ్రహాలు ఉంటాయి. గాంధీ స్ఫూర్తి ప్రపంచంలో వస్తున్న జనరేషన్కి ఒక పాఠంగా ఉంటుంది. దుర్మార్గంగా మహాత్మా గాంధీ గారి పేరు తీసేయడం అనేది దుర్మార్గం. ఆ రోజు మహాత్మా గాంధీ గారి పేరు మేము పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉండే ప్రతి వ్యక్తి తన కాళ్ళపై తాను నిలబడి బ్రతకాలనేది గాంధీజీ పుస్తకాలు, గాంధీ సందేశం మనకు చెప్తా ఉంటుంది. కాబట్టి పనికి ఆహార పథకం ఏదైతుందో అది కోవిడ్లో భారత ప్రజలని బతికించిన పథకం అది. కాబట్టి ఆ రోజు కోవిడ్ మహమ్మారి మొత్తం దేశాన్ని కబలిస్తూ ఉన్నప్పుడు ఆ పథకమే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద ప్రజనికల్ని వాళ్ళకి ప్రధానంగా ఉపాధి కల్పించింది. దాని వ్యతిరేకంగా మోడీ గారు చాలా చులకన చేస్తూ వ్యంగ్యంగా ఎగతాళిగా భయంకరంగా మాట్లాడే నేపథ్యం కూడా మనం చూసాం. మనం ఈరోజు మెల్లమెల్లగా మోడీ గారు ఏం చేస్తూ ఉన్నారంటే మహాత్మా గాంధీ పేరు తీసేశారు. రేపు చిన్నగా ఉపాధి పథకాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకోసం బీజేపీ అనేది బడా పెట్టుబడిదారుల పార్టీ. అదాని, అంబానీ, బీచ్మే ప్రధాని, అది బీజేపీ లక్ష్యం. పేద ప్రజలకు ఉపయోగపడే ప్రతి పథకాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. పేద ప్రజలకు న్యాయం చేసే ప్రతి అంశాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. కాబట్టి బీజేపీ ధనవంతుల పార్టీ, పెట్టుబడిదారుల పార్టీ. కాబట్టి ఈరోజు పేద ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న పథకం పేరును మార్చే ప్రయత్నం చేశారు. పథకం పేరు మారినంత మాత్రాన మీ తీరు మారకుండా ప్రజలకు లభ్యం చేరేదే కాదు. మార్చాల్సింది పథకం పేరు కాదు, మార్చుకోవాల్సింది మీ తీరు అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం. అట్లాగే మహాత్మా గాంధీ గారి పేరు జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా తబ్ తక్ మహాత్మాజీ కా నామ్ రహేగా అనే నాదాన్ని కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంది. ఆ నాదంతో మేము ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. ఇంకోవైపు ఇటు ప్రపంచ మార్కెట్లో రూపాయి పతనం అవుతా ఉంటే సో డాలర్ వాల్యూ 91 రూపీస్ దాకా వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఏం చెప్తారు దీని గురించి? పార్లమెంట్లో చర్చ జరపకుండా సో కంప్లీట్ వందే మాతరం కావచ్చు, లేక ఢిల్లీలో పొల్యూషన్ ఇవన్నీ కూడా చర్చ జరపకుండా సో వేరే వాటిపైన చర్చ జరుపుతారు. ఏం చెప్తారు సార్? రాణా గారు అసలు రూపాయి పతనం అనే సబ్జెక్టే కాన్సెప్ట్ బీజేపీ ఆర్థిక మంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ అర్థం కాకపోవడం అనేది దౌర్భాగ్యం, దురదృష్టకరం. నిర్మలా సీతారామన్ గారు ఏమంటారంటే రూపాయి పతనం అయితే మంచిదే కదా అంటాం. ఇంకొక ఆయన ఏమంటే నేను డాలర్లో నేను వాణిజ్యం చేయను, వ్యాపారం చేయను, రూపాయలను నేను ఎక్స్చేంజ్ చేసుకుంటాను, కాబట్టి రూపాయి పతనంతో మా మీద ఏమైతే అంటున్నారు. అంటే వాళ్ళ ఆర్థిక అజ్ఞానం ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. మోడీ గారు కనీసం నోరు విప్పరు, పెదవి విప్పరు, రూపాయి పతనం మీద మాట్లాడే ప్రయత్నం చేయరు. ఈరోజు రూపాయి పతనం వల్ల ఏమవుతుందంటే ఎగుమతులు దిగుమతుల్లో మార్పులు వస్తాయి. ఎగుమతులు దిగుమతుల్లో మార్పులు రావడం వల్ల ఇక్కడ సడన్గా ద్రవ్యోల్బణం అవుతుంది. దాంతో ఏమవుతూ ఉంటుందంటే ప్రజలు కొనుగోలు శక్తుల్లో మార్పులు వస్తూ ఉంటాయి, ధరలు పెరుగుతూ ఉంటాయి, ప్రజలు కొనుక్కునే వస్తువులు ఏవైతుంటాయో వాటికి పరిమితులు ఏర్పడుతూ ఉంటాయి. చిన్నతర పరిశ్రమలు, మధ్యతర పరిశ్రమలు, ఉన్నత పరిశ్రమలు మూతపడిపోయే అవకాశం ఉంటుంది. విద్యా ఉపాధి అవకాశాలు ఉండవు, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఉండవు, ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వడం కూడా ఇబ్బంది ఉంటా ఉంటుంది. అంటే ఒక్కసారి రూపాయి పత్రం అనేది మొత్తం ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తూ ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ దిగజారుస్తూ ఉంటుంది. అంటే ఆర్థిక వ్యవస్థ మీద ఏమాత్రం అవగాహన లేని మోడీ గవర్నమెంట్, అట్లాగే ఆర్థిక వ్యవస్థ మీద ఏమాత్రం అవగాహన లేని నిర్మలా సీతారామన్ గారు దాని గురించి మాట్లాడేందుకు కూడా ఎన్కరేజ్ చేస్తూ ఉన్నారు. 91 రూపాయలకు డాలర్ విలువ 91 రూపాయలకు ఈక్వల్గా మారడం ఏదైతుందో బహుశా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడు జరగలేదు. ఒకప్పుడు పేద దేశాల గురించి మాట్లాడుకునేది సోమాలియా, ఆఫ్ఘనిస్తాన్. ఈరోజు వాటి సరసన నిలబడే ప్రయత్నాన్ని భారతదేశం చేస్తుంది. దయచేసి ఇప్పటికైనా కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి, దాని మీద మాట్లాడాలి, వాస్తవాలను అంగీకరించాలి, వాస్తవాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ ఆర్థిక విధానాలను సరి చేసుకోవాలి. పెట్టుబడిదారులకు, ధనవంతులకు మాత్రమే ఉపయోగపడే ఆర్థిక విధానాలు సరైనవి కావాలన్న విషయాన్ని మీ ద్వారా భారతీయ జనతా పార్టీకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో ఫైనల్గా చెప్పండి సార్, అంటే గ్రామాలలో అత్యంత వ్యతిరేకత ఉంది. సో ఇప్పుడు ఎలక్షన్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లో సో కాంగ్రెస్ పార్టీ మెజార్టీగా గెలుచుకున్న పరిస్థితి. సో ఏం చెప్తారు సార్? బీజేపీ పార్టీ బోర్ల బొక్కల పడింది, కానీ వాళ్ళు ఏమంటారంటే మేము బోర్ల బొక్కల పడలేదు, వెల్లెలకల పడినామని చెప్తున్నాం. అంటే బేసికల్గా అంటే వాళ్ళ కనీసం ఒక విషయాన్ని అర్థం చేసుకొని జీర్ణించుకునే ప్రయత్నం కూడా లేదు. వాళ్ళ పత్రికలోనే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు సాధించిన విషయం చెప్పబడింది. మళ్ళీ ఒకవైపు లేదు బీరాలు పడుతూ మేమే అద్భుతంగా మేము ఇది చేస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు సాధించడం అనేది వాళ్ళ పత్రికలు రాశారు. బీఆర్ఎస్ 2వ స్థానానికి పడిపోయి చూశారు. మేము 65% సీట్లను గెలిచాం, ఇంకో 10% సీట్లను మా మిత్రపక్షాలు గెలిచారు, ఇంకో 10% సీట్లను మా రెబల్స్ గెలిచారు. అంటే దాదాపుగా 75 నుంచి 80% సీట్లను గెలిచాం. బీజేపీ అయితే బూతులు దంపెట్టి ఎదిగినా కూడా ఎక్కడ కనబడతలేదు. కాబట్టి ఇవన్నీ నేపథ్యాలు ఏం చెప్తున్నాయంటే
ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు మా పరిపాలన పట్ల ఇచ్చే తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని మేము గర్వంగా కాకుండా దీన్ని మేము బాధ్యతగా స్వీకరిస్తున్నాం. ఈరోజు ప్రజలు ఏ తీర్పు అయితే ఇచ్చారో దాని బాధ్యత స్వీకరిస్తాం. ప్రజల తీర్పును గౌరవంగా మేము ఆహ్వానిస్తాం. భవిష్యత్తులో మరింత మెరుగైన పరిపాలనతోటి రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయ దుదింబి మోగించబోతా ఉన్నాం. మున్సిపల్ ఎలక్షన్లో, కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మేము అనేక సీట్లు కైవసం చేసుకోబోతున్నాం. ఎన్నిక ఏదైనా విజయం కాంగ్రెస్ పార్టీదే అన్న ఒక కేర్ ఆఫ్ అడ్రస్ని తెలంగాణ రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ వైపు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పార్టీని సరైన దిశలో నడిపించిన మా నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మేము ఈ సందర్భంగా అభినందనలు, అభివాదాలు వ్యక్తపరుస్తున్నాం. థ్యాంక్ యూ.